కుటుంబ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ జనాభా నియంత్రణకు సహకరించాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జనాభా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో నిర్వహించిన జనాభా అవగాహన ర్యాలీని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జనాభా నియంత్రణ ఆవశ్యకత గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. జనాభా నియంత్రణపై ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగానే స్థానిక ఎన్నికల్లో పోటీకి 2 పిల్లలు ఉన్నవారికే అర్హత కల్పించిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ పోషణకు భార్య భర్తలు ఉద్యోగాలు చేయవలసిన పరిస్థితి ఉందని, అటువంటి పరిస్థితుల్లో జనాభా నియంత్రణపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఒకరు లేదా 2 అనే నినాదంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవాలని కోరారు. పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులైతే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి జనాభా నియంత్రణకు సహకరించాలన్నారు. జనాభా సంగతి మనకు తెలిసిన విషయమే. అంటే ఇప్పటికి కూడా మనం కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం కూడా 2 పిల్లలతోని మనకి ఈ మధ్యకాలంలో మనకి ఎలక్షన్స్ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా పెట్టడం కూడా జరిగింది. అలాగే మనం కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని పెంచే కార్యక్రమంలో ఎక్కువ మంది పిల్లలైతే ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఈ కాలంలో భార్య భర్త 2 ఉద్యోగం చేస్తే కానీ కుటుంబాన్ని పోషించలేని పరిస్థితులు కొన్ని కుటుంబాల్లో ఇంకా ఉన్నాయి. కాబట్టి ఎవరో పెద్ద ఉద్యోగం ఒకరు చేస్తే పర్వాలేదు, కానీ చిన్న ఉద్యోగాలు 2 చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పిల్లలు 2 ఉంటే ఒకరు లేదా 2 అనే పరిస్థితికి వచ్చాం ఇప్పుడు మనం. కాబట్టి జనాభా నియంత్రణ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ కూడా మనం మొదలుపెట్టాం. అది ప్రజలందరూ కూడా వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అబ్బాయి అయినా అమ్మాయి అయినా చక్కగా చదువుకొని మనకు పేరు తెచ్చే వాళ్ళైతే చాలు.